ప్రజల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా మరి వస్తుంది. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మొన్న చాలా మాట్లాడారు. 2 గంటలు 3 గంటలు మాట్లాడారు. నాకు నేను చూడలేదు అనుకోండి. ఈరోజు మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ కు ఓట్లు అడిగే తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. అయ్యా కేసీఆర్ 3 నెలల క్రితం మీ పార్టీకి ఓట్లేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎక్కడున్నారు వీళ్ళందరూ? కాంగ్రెస్ పార్టీలో చేరారు. నీకు సిగ్గుండాలా? నీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఆపుకునే శక్తి లేదు. ఈరోజు మళ్ళీ ఓటేస్తారు. ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నాను? ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు? నిన్న దాకా మొన్న నీకు కొంతమంది ఓట్లేస్తే నీ ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పంపిస్తారు. కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ పంపిస్తే మళ్ళీ ఓటు అడుగుతాడు. ఓటు అడిగి మళ్ళీ గెలిచిన ఎంపీలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పంపించడం కోసం ప్లాన్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రాష్ట్రంలో ఎంఐఏ పార్టీ కానీ, ఈ 3 పార్టీలు ఒకటే. ఈ 3 పార్టీల DNA ఒకటే. ఈ 3 పార్టీలు ఒకటే తాను ముక్కలే. ఈ 3 పార్టీలు బొమ్మ పొరుసు లాంటి పార్టీలే. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చాలా రకాలుగా చర్చిస్తున్నాను. నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 17 సీట్లు భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణనే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు